నమస్తే. ఖమ్మం జిల్లాలో మన టూర్ కొనసాగుతున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లా. నేనున్న ఇప్పుడు ఈ జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇది ఆయిల్ పామ్ రైతుల యొక్క సమస్యలు మనం తెలుసుకుంటున్నాం. మనం లాస్ట్ వీడియోలో మినిస్టర్తో మాట్లాడినాం, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డితో మాట్లాడినాం. సమస్య ఉంది అంటున్నారు, మళ్ళీ కొంత ఆ సమస్యకు కారణం ప్రభుత్వానికి ఏం లేదు, మేము చాలా గొప్పగా పనిచేస్తున్నాం, మొక్కలు బాగానే ఉన్నాయి, రైతులు వేరే దగ్గర నుంచి తెచ్చుకున్న రైతులు నీళ్లు పెడతలేరు, ఇట్లా రకరకాల వాయిస్ వినిపిస్తూ ఉన్నారు. వెరీ క్లియర్గా రైతులు, ఈ ఆయిల్ పామ్ రైతులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తీవ్రంగా నష్టపోతున్నారు. ఇది ఒకటే కాదు, మిగతా జిల్లాల్లో కొంతమేర సాగు చేస్తున్న ఆయిల్ పామ్ రైతులంతా ఈ నకిలీ విత్తనాల కారణంగా, ఈ నర్సరీల్లో ఆ ప్లాంట్ని సరిగ్గా పెంచకపోవడం కారణం చేత కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ని ముంచే దాంట్లో, దాన్ని మూసేసే కుట్రలో భాగంగా రైతులకి నరకం చూపెడుతున్నారు. మనం లాస్ట్ వీడియోస్లో మాట్లాడుకున్నాం, మళ్ళీ చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ క్రాప్ రావడానికి ఒక ప్లాంట్ని తెచ్చిన తర్వాత దాదాపు 4 సంవత్సరాలు దానికి సేవ చేస్తే తప్ప రైతుకి డబ్బులు చేతికి రావు, అంటే ఆ పంట చేతికి రాదు. సో పంట చేతికి రావాలంటే రైతు ఆ 4 ఏళ్ళ మొక్కని కాపాడాలి. ఆ 4 ఏళ్ళ మొక్క, సరైన విత్తనము, సరైన నర్సరీలో పెరిగిన మొక్క, ఆ మొక్కను తేవాలి, సేవ చేయాలి, అప్పుడు అతనికి క్రాప్ వస్తుంది. మళ్ళీ దాన్ని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్కి, ఆ ప్రాసెసింగ్ యూనిట్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ అదొక పెద్ద తతంగం. వందలాది ట్రాక్టర్లు ఉంటాయి, దాంట్లో మళ్ళీ లీడర్లకు సంబంధించిన వెహికల్స్కి ముందు ప్రయారిటీ ఉంటుంది, ఇట్లా రకరకాలుగా. అయితే నేను ప్రస్తుతం ఏ ఏరియాలో ఉన్నా అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత ఊరిది. గడగుండ్లపల్లి, అంతేనా? గండుగులపల్లి అన్న విలేజ్ ఇది. ఇది నియోజకవర్గం అశ్వరావుపేట నియోజకవర్గం. ఆ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు, ఆయనది కూడా ఈ ఊరే. మంత్రి తుమ్మలది ఈ ఊరే, ఆదినారాయణ కూడా ఈ ఊరే. ఇక్కడ ఎక్కువగా ఈ ఆదివాసీలు, ఈ గిరిజనులు ఎక్కువగా ఉన్న ఏరియా ఇది. 170 చట్టాలు ఇవన్నీ కూడా అమల్లో ఉన్న ఏరియా ఇది. ఒక గిరిజన రైతు, ఒక ఆదివాసీ కోయ రైతు భూమిలో నేనున్నా ఇప్పుడు. దీని వెనకాలనే తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించిన వ్యక్తుల ఆయిల్ పామ్లు కూడా ఉన్నాయి. ఆయన కూడా, నేను కూడా బాధితునే, నా 60 మొక్కలు పోయినాయి అంటుండు. సరే, మీ 60 మొక్కలు, 600 మొక్కలు పోయినా, 6000 మొక్కలు పోయినా మీకు ఇబ్బంది లేదు. కానీ ఇక్కడున్న రైతులకి ఉన్న ఈ 4-5 ఎకరాల పొలంలో ఓ 100 మొక్కలు పోతే ఆ రైతుకి ఎంత నష్టం? సో ఇప్పుడు అలాగే నా ముందు ఒక గిరిజన రైతు ఉన్నారు. ఆయన ఇక్కడ ఈ భూమిలో సాగు చేస్తున్నాడు ఆయిల్ పామ్ని. సో ఈ రైతు చాలా తీవ్రంగా నష్టపోయిండు. మరి ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు నాకు లాస్ట్ ఆడియో కాల్లో ఏమన్నారు? సార్, చాలా అద్భుతంగా ఉన్నది, నష్టపోయిన వాళ్ళని ఎవరిని మేము ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, మేము వాళ్ళకి అన్నీ ఇస్తాం, కొత్త మొక్కలు ఇస్తాం, ఇవన్నీ మాట్లాడుతున్నారు. రైతులు కరోనా టైంలో వేరే దగ్గర నుంచి మొక్కలు తెచ్చుకున్నారని మాట్లాడుతున్నారు. ఈ రైతుని మనం ఎంక్వైరీ చేస్తే, నేను ఏడా తెచ్చినా ఆన్నే తెస్తే కదా, అశ్వరావుపేట నర్సరీలో తెచ్చినామని రైతు చెప్తున్నాడు. మరి నష్టం అయితే జరిగింది, చాలా క్లియర్గా మొక్కలు కనిపిస్తున్నాయి. కార్పొరేషన్ చైర్మన్ అంటున్నాడు జంగా రాఘవరెడ్డి గారు, మేము చాలా మొక్కలు చూసినాం, అసలు చాలా అద్భుతంగా ఉన్నాయి మొక్కలు అని ఆయన మాట్లాడుతున్నారు. మరి సమస్య ఎక్కడ వచ్చింది? విత్తనం నకిలీది కాదని మీరు తెలుస్తున్నారు. ప్రైవేట్ కంపెనీ వాడు ఇచ్చిన విత్తనం ఏమో, ఆ ప్లాంట్ ఏమో బాగున్నది, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఇచ్చింది ఎందుకు బాగాలేదు? నమస్తే, ఏం పేరు? ముత్యాలరావు. ఓకే, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు వ్యవసాయం? ఎన్నేళ్ళ నుంచి? పుట్టుక నుంచి వ్యవసాయం. మీదే భూమి ఇది? ఎన్ని ఎకరాలు ఇది? 6 ఎకరాలు. ఎన్ని మొక్కలు నాటినావు ఇందులో? ఎకరానికి వచ్చి 60 మొక్కలు. 60 మొక్కలు అంటే దగ్గర 600 మొక్కలు నాటినావు. ఎన్ని మొక్కలు మంచిగా ఉన్నాయి, ఎన్ని మొక్కలు బాగాలేవు? 80 మొక్కలు బాగలేవు సార్. 80 మొక్కలు 600లో 80 పోయినాయి. మిగతా 520లో ఏ స్థాయిలో ఉన్నాయి? అన్ని మంచిగా ఉన్నాయా? కొంచెం పర్వాలేదు సార్. కొంచెం పర్లేదు, అన్ని బాగున్నాయని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఎన్నేళ్ళ కింద నాటినవి ఇది సార్? ఎన్నేళ్ళ కింద నాటినవి ఈ ప్లాంట్? నర్సరీ ప్లాంట్ 5 సంవత్సరాలు. 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళలో ఎంత సంపాదించినావు? 2000. ఆగే, నువ్వు 5 ఏళ్ళలో ఎంత సంపాదిస్తావు? శకం పోతే ఇంకేం వస్తుంది సార్? అంతేనా? ఇప్పుడు ఈ మొక్క ఉంది, సైడ్ జరుగు. ఇప్పుడు ఈ మొక్క ఉన్నది కదా, ఏమైంది దీనికి ఇప్పుడు? ఇది ఆగండి, ఇది పూత మొక్క సార్. ఇది అంటే మొగది మేలు. అది దీంట్లో ఆదాయం ఏమొస్తుంది సార్? ఇప్పుడు మరి మీరు ముందు చూసుకోనికి రాదా? ముందు చూసుకోవటానికి అది తెలియదు సార్. అది తెలియదు. మొక్క ఎదిగిన తర్వాతే దాన్ని. మరి ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి మళ్ళీ కొత్త మొక్కలు ఇస్తామనేది అంటున్నారు కదా, ఇస్తే తీసేసి కట్టొచ్చు సార్. పెడితే అవుతుందా మళ్ళీ ఇంత రేంజ్కి? అవ్వదులే కానీ నెక్స్ట్ బై నెక్స్ట్ అట్లా. దీనికి ఒక మొక్కకి ఎంత ఖర్చు, ఒక ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది? ఒక ఎకరానికి వచ్చి అవుతుంది సార్
50,000 దాకా అవుతుంది. అవుతుంది. ఓకే, ఇంకా ఇంకేం ఇప్పుడు ఇది మొక్క బాగుందా ఇది? ఇది ఇది కూడా బాగలేదు సార్. అది ఎందుకంటే అవన్నీ మేలు మేలు కదా. ఓకే, మరి ఎందుకు ఇట్లా జరుగుతున్నది? విత్తనమా లేకపోతే విత్తనం తేడా సార్, పెంచే విధానమా? లేదు సార్, విత్తనం తేడా. ఇది మీకు పెంచడం సరిగా వస్తలేదు అంటున్నారు. ఎందుకు పెంచట్లేదు సార్? కష్టం. మేము ఈ తెల్లారితే చేల్లోనే ఉంటాం. మందులు కొడతలేరా? నీళ్లు పెడతలేరా? నీళ్లు పెడతానే ఉన్నాం, మందులు కొడతానే ఉన్నాం. విత్తనం తేడా వల్ల ఇట్లా. ఏడ తెచ్చిన విత్తనం? అసరాపేటలో. అది ఆయిల్ ఫెడ్దేనా? ఆయిల్ ఫెడ్దే సార్. ప్రైవేట్ వాళ్ళు కూడా ఇస్తున్నట్టున్నారుగా విత్తనం? ప్రైవేట్ లో తేలేదు సార్. తేలేదు. ప్రైవేట్ కి ఎందుకు పోలే? మన దగ్గర స్తోమత ఉంటుందా? అక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుందా? రేటు కాస్ట్ ఎక్కువ ఉంటది. ప్రైవేట్ నుంచి కూడా తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళ మొక్కలు ఎట్లున్నాయి? వాళ్ళవి కూడా ఇట్లే ఉన్నాయి సార్. కొన్ని అట్లే ఉన్నాయి. కొన్ని అట్లే ఉన్నాయి. మరి కారణం ఏందో, ఎందుకో రీజన్ ఏందో? విత్తనాలు తేడా సార్. విత్తనాలు తేడా. నకిలీ విత్తనాలే సార్. నకిలీ విత్తనాలు. మరి మీరు ఇదే ఊరు కదా, మీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మీ ఎమ్మెల్యే మీ కమ్యూనిటీ కదా, ఆయన కూడా ట్రైబలే కదా? ట్రైబే కదా? ట్రైబ్ కాదు సార్, నాన్ ట్రైబ్. నాన్ ట్రైబేనా ఆయన? ఏందైనా కమ్మన తుమ్మల కాదు, జాడే. ఆయన గురించి మాట్లాడుతున్నాను, మీ ఎమ్మెల్యే గురించి అడుగుతున్నాను నేను. ఆయన చౌదరియే కానీ మరి ఇద్దరిని ఎవరిని కలవలేదా మీలాంటి వాళ్ళు? ఎందుకు కలవలేదు సార్? కలిసి పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉంటారు సార్? ఎమ్మెల్యే గారు కూడా మా బామరిది. బామ్మరిదా? అయినా పట్టించుకోరు. మాట్లాడలేదా మీరు ఇంతవరకు ఎమ్మెల్యేతో? ఎందుకు సార్, ఇది 3-4 సార్లు వెళ్ళాం. ఎంతమంది ఉన్నారు మీలాంటి ట్రైబ్స్ ఇట్లా నష్టపోయిన వాళ్ళు? చాలా మంది ఉన్నారు సార్. చాలా మంది ఉన్నారు. ఇక వీళ్ళంటే మనకి రావులే కానీ ఇక రాష్ట్రం మొత్తం మా ట్రైబ్స్ ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు భూమి ఏడు ఉంది? పక్కన దానిలో కూడా ఆయిల్ పామ్ వేసిండా? ఆయన ఎట్లున్నాయో? ఆయన బాగానే ఉన్నాయి. బాగానే అంటే పాత ఏమో? పాత ఎప్పుడు వేసారు సార్. ఎప్పుడు వేసిన అవన్నీ బాగానే ఉన్నట్లు. మరి ఎట్లా దీనికి పరిష్కారం ఏంది అనుకుంటున్నారు? పరిష్కారం ఏంది దీనికి? పరిష్కారం ఏముండదు సార్. ఇక మొక్కలు తీసేసి మొక్కలు నాటాలి. నష్టపరిహారం. ఓకే, మీరేంది? మీ ట్రైబ్ లీడరా? ఇక్కడ లీడర్ రైతే, ప్రథమకం రైతే. ఇక దానికి నామకరణం అనేది లేదు. నేను కూడా ఒక గిరిజన రైతు. నా పేరు కారం శ్రీరాములు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. నియరెస్ట్ రెవెన్యూ నాగుపల్లి. ఓకే, మా విలేజ్ కూడా ఈ పక్క గ్రామేనండి, జగారం. ఎందుకంటే ఇక్కడ 2000 సంవత్సరాల నుంచి కాకుండా 2016 నుంచి ఇక్కడ విత్తనాలలో లోటుపాట్లు జరిగినాయి అనేది మేము రైతు వారికి తెలుసుకున్నది ఏంటంటే, ఈ సీడ్ ఎక్కడో మలేషియా, సింగపూర్ నుంచి వస్తుందంటే ఓ నిజమేనా, ఇది కొత్త పంటలే, లేకపోతే బాగా దానికి ఆర్థికంగా దాని గురించి తెలిసిన వాళ్ళే పామాయిల్ వేసుకుంటారు అనేది మేము అనుకున్నాం. కాబట్టి సరే, దానివల్ల ఇవాళ రేట్లు ఉన్నాయి కాబట్టి మనం ఇతర పంటల కన్నా పామాయిల్ వేసుకుంటే బెటర్ దెన్గా ఉంటుంది అనే ఆలోచనతో మేము అందరూ ట్రైబ్స్ అంతా ఇక్కడ ఈ యొక్క పామాయిల్కి సంబంధించిన ఏరియాలోనండి 40,000 ఎకరాలు ఉంటాయి. ట్రైబ్స్ ఓన్లీ ఆదివాసీలకు సంబంధించింది. ఇక్కడ 6,000 ట్రైబ్స్ ఉంటారు అసరాపేట ఈ జోన్ వరకు. అంటే ఎస్టీ అనగానే ఇందులో లంబాడి, తర్వాత నాయక, రెడ్డి, కొండరెడ్లు అని ఇలాంటి ఇందులో తెగలు ఉంటాయి. ఈ తెగలలో 6,000 ట్రైబ్స్ ఉంటారు. 40,000 ఎకరాలు ఉన్నాయి. ఈ ఎకరాలలో కూడా సేమ్ ఇలాంటి సిస్టమే, ఈ విధానమే ఉంది. కాయని చెట్లు, కాపురాయని మొక్కలు. మరి ఎందుకు రాలేదని అధికారులు చెప్పినా అసలు అధికారులు కూడా వచ్చి తోటలు పరిశీలన చేసింది కూడా ఏ రోజు ఎక్కడ లేదు. అసలు ఏం వచ్చినాయంటే అది మీరు సరిగ్గా పెంచట్లేదన్న. మేమేమంటున్నామంటే, మంత్రితో ఇంతకుముందు ఫోన్లో మాట్లాడి ఆయన ఏమంటారంటే, కరోనా టైంలో వీళ్ళు వేరే తెచ్చుకున్నారు. ఇప్పుడు వేరే తేటానికి ఇప్పుడు మాకు ఇచ్చిన రసీదులు ఉన్నాయి సార్. అవకాశమే లేదు కదా, అసలు లేదు కదా. ఇక్కడ 20 రూపాయలకి ఇచ్చేటప్పుడు 200-300 పెట్టి ఎందుకు తెచ్చుకోవచ్చు? ఇప్పుడు మా కాడ కూడా కొంతమంది అంటే పాస్ పుస్తకాలు లేని వాళ్ళు, కొంతమంది ఇండివిజువల్గా వేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇది కరోనా టైంలో మొక్కలు టైట్ అయితే ఆ మొక్కలు బ్రహ్మాండంగా ఉన్నాయండి. మీకు కావాల్సి అవి కూడా అంటే ఈ మధ్యన తీసుకొచ్చారు, కరోనా టైంలో తీసుకొని వేసుకున్నాయి కూడా ఆ మొక్కలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు మీకు కూడా ఈ తొలివేలుగానే టీవీ ఛానల్ కూడా మీకు కూడా ప్రత్యేకంగా చూపెట్టమంటే మేము రైతుగా చూపెడతాం. మరి మా తోటలు ఇలా ఎందుకు ఎడుతున్నాయి? ఈ నర్సులో, ప్రభుత్వ నర్సులో తీసుకొచ్చినాయి. మరి వాళ్ళు ప్రైవేట్ సెక్టర్లో తీసుకొచ్చి పెట్టుకున్నారు, అవి బాగున్నాయి. మరి వాళ్ళకేమో సంవత్సరానికి నెలకి వచ్చే ఆదాయం వస్తుంది, మాకు ఆదాయం పడిపోతుంది. ఈ రకంగా మాకు బాగా నష్టం జరుగుతుంది. దీనివల్ల అసలే ట్రైబ్స్ ఆర్థిక పరిస్థితి అంతో ఇంతో, దానికి ఇలాంటి పంట వేసుకొని అసలు మేము చెప్పుకోవాలంటేనండి, మాకు తెలిసి ఇవాళ మేము ప్యాడీ వరి వేసుకున్నా కూడా 3 నెలల పంట, పత్తి వేసుకున్న 3-4 నెలల పంట, తర్వాత మిరప, మిర్చి,
తర్వాత కాటన్ ఇలాంటివి వేసుకున్నా కూడా దానికి ఒక విత్తనాలకు ఒక బాండ్ ఉంది. ఇవాళ ప్రభుత్వాలు కూడా చెప్తూ ఉంటాయి ఏది విత్తనాలు ఏదైనా నష్టం జరిగితే చట్టం ఉన్నది, వాటికి చట్టం ఉంది. ఒకవేళ అలాంటి నష్టం ఏమైనా జరిగితే వాళ్ళని పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, శిక్షించండి అని అంటున్నారు. మరి ఇవాళ 3 నెలల పంటతో కాకుండా 30 సంవత్సరాలలో మేము దిగుమతి లాభాలు 30 సంవత్సరాలు మేము ఈ పామాయిల్ వేసుకొని ఇందులో వ్యవసాయం చేసుకొని జీవనాధారం చేసుకోవాలి. మరి ఇందులో నాసి విత్తనాలే కదండి. మరి దీనికి ఉండదండి చట్టం? ఉండాలి కదా, దీనికి కూడా ఉండాలి కదా. మేము ప్రభుత్వం అప్పీల్ చేసేది ఏంటంటే ఈ విత్తనాలలో నాసి రకాలు వచ్చినాయి, దీనికి ఒక అగ్రిమెంట్ భరోసా కల్పించాలి ప్రభుత్వం. ఏది ఏమైనా కూడా రైతు పక్షాన మేము ఫైట్ చేయటానికో లేకపోతే న్యాయం కోరటానికో మేము ప్రభుత్వాన్ని కూడా అప్పీల్ చేస్తున్నాం. ఎక్కడ ఎవరు స్పందించట్లేదు. మరి మేము స్వయంగా చెప్పుకోవాలనుకుంటే మరి టీడీపీలో కూడా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా పనిచేశారు. మరి టీఆర్ఎస్లో మంత్రిగా పనిచేశారు. ఇవాళ కాంగ్రెస్లో కూడా మంత్రిగా పనిచేశారు. నేను లేను కదా అంటున్నాడు. అయితే మా సంతోషం ఏంటంటే అసలు మా ఊరు ఆయన మంత్రిగా వచ్చింది అప్పుడే 3-4 ఏళ్ళ కింద కదా, నేను లేను కదా అప్పుడు అంటాడు. అంటే మంత్రిగా ఉన్నాడు కదా సార్, ఇక్కడ లోకలే కదా, ఆయన కూడా రైతే కదా, సాటి రైతేగా, మాలో రైతే కదా. ఇవాళ గెలిస్తే మంత్రి అయ్యిండు, రేపొద్దున వ్యవసాయం మాతో పాటు చేసుకోవాలి కదా. మరి అలాంటప్పుడు ఒక రైతుకి అన్యాయం జరిగిన తర్వాత ఆయన ఒక పెద్ద రైతుగా, తెలిసిన నాయకుడిగా వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కదా. అయినా కూడా ఇక్కడ 99% ట్రైబల్ నియోజకవర్గం, ట్రైబల్ ఎమ్మెల్యే. ఇక్కడ ఇదివరకు 3-4 ఎమ్మెల్యే చేశారు, వాళ్ళు కూడా తోటలు వేసుకున్నారు. ఇవాళ మెచ్చ నాగేశ్వరరావు అయితే ఏంటి, తాటి వెంకటేశ్వరరావు అయితే ఇవాళ ఈవెన్ జారీ ఆదినారాయణ. మరి వాళ్ళలో నష్టం లేదా? ఆయిల్ పామేనండి. మరి వాళ్ళకి నష్టం జరగట్లేదండి. వాళ్ళు ఎందుకు మాట్లాడాలి? నాయకుడు 60 మొక్కలు పోయినాయి అంటుండు ఎవరు, తుమ్మల నాగేశ్వరరావు. మరి ఆదినారాయణ దాంట్లో కూడా పోయే ఉంటాయి కదండి, ఎమ్మెల్యే గారు దాంట్లో. మరి మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ దాంట్లో కూడా నష్టం జరిగింది కదా. మరి వాళ్ళు ట్రైబు సమస్య వచ్చిన తర్వాత ట్రైబులు పేపర్కి ఇస్తున్నాం, మేము సమస్య వినతి పత్రాల ద్వారా డిఓ ఆఫీసులో మేము పోయి ధర్నా చేస్తున్నాం, మాకు న్యాయం జరగమని. మరి మా సమస్యని అధికారులు కూర్చోబెట్టి రైతులతో మాట్లాడిన దాకా లేవు. మరి ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళింది లేదు, మమ్మల్ని నేరుగా తీసుకెళ్ళి సంబంధించిన అధికారులతో మంత్రులతో మాట్లాడిచ్చింది లేదు. మాకు ఏ రకంగా న్యాయం జరుగుతుందో అర్థం కాక ఇలాంటి మీ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి ఇంకా మరింత సమాచారాన్ని తెలియపరిచి న్యాయం జరుగుతుందేమో అనే ఉద్దేశంతోనే మేము ఓన్లీ విత్తనాల దగ్గరైనా మీరు ఈ పంటని మళ్ళీ కోసి తీసుకుపోయిన తర్వాత కూడా నష్టం జరుగుతుంది. ఇప్పుడు రకరకాల స్కామ్లు ఏదో బయటకు వస్తున్నాయి కదా, అంటే అక్కడ కూడా ఫేక్ ఇన్వాయిస్లు అంటున్నారు, రైతులను ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు, ప్రైస్ తగ్గిస్తున్నారు అంటున్నారు. అలాంటివి కూడా ఉన్నాయండి, అలాంటివి ఉన్నాయి. ఈ మొక్కలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కలు, ఆ తర్వాత ఇప్పుడు ఫేక్ ఎఫ్ కార్డులు, తర్వాత దానికి కిరాయిలు విధానంలో డిస్టెన్స్. ఇదే విలేజ్ ఇక్కడ నుంచి మేము ఒక 10 కిలోమీటర్లు అయితే ఒక టన్నుకు వచ్చే 200-300 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది కిరాయి. కానీ ఇక్కడ రైతులు పెద్ద రకంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పక్క మండలాల నుంచో లేకపోతే ఒక 30 కిలోమీటర్ల నుంచి మేము తోలుకొచ్చినట్టు ఎఫ్ కార్డులు తీసుకొని ఆ కిరాయి ఎక్కువ పొందటం, ఆ రకంగా దూరం నుంచి అయితే 1200 వరకు ఇస్తారు అట్లా ఇస్తారండి. అది తెలిసిన వాళ్ళు అట్లా చేసుకుంటూ తెలియని వాళ్ళు ఇట్లా మాట్లాడతారా మీరు? ఓకే, సో కొన్ని చెట్లు చూద్దాం ఇక్కడ. సో ఈ సిచ్యువేషన్ వరకు ఈజీగా అర్థమవుతుంది. ఇది కూడా కొంత అటు ఇటుగా ఉన్నది, దానికి కూడా మేల్ ఇది వచ్చినది మనకు చాలా క్లియర్గా కనబడుతున్నది. ఇది బెటరా సార్ ఇది? సో ఇది కొంత బెటర్ ప్లాంట్ కనిపిస్తూ ఉన్నది. పక్కన ఉన్న మొక్కలే కొన్ని పోయినాయి, కొన్ని పర్లేదు అన్నట్టు ఉన్నాయి, కొన్ని చాలా బాగున్నాయి. సో ఇది ఇట్రండి ఒకసారి. సో ఈ ప్లాంట్ చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తున్నది. సో ఒక్కొక్క మట్టకి ఒక్కొక్క ఇది వచ్చింది చూడండి, చాలా ఒక్కొక్క గెల వచ్చింది, చాలా క్లియర్ కనబడుతున్నది. ఇట్లా రావాలా, ఇలాంటిది రావాలి. మళ్ళీ దాని పక్కనే ఒకటి కనిపిస్తుంది, ఇటు సైడ్ జరగండి. సో దీని పక్కనే ఉన్నది, అది అసలు దానికి ఏం లేదు, అక్కడ కూడా అంతే ఉన్నది. దానికి అదే మంది. ఇదేంటండి, ఇది మొత్తం మేల్ ఇది వచ్చినట్టుంది. వస్తాయి సార్ చిన్న, ఇది ఎప్పటికీ దీని వయసు ఇంతే, దీంతో పాటు వేసిన వయసు. ఇది ఆల్రెడీ 5 ఏళ్ళు అయిపోయిన మొక్క కూడా. ఆ ప్లాంట్ కి ఈ ప్లాంట్ కి తేడా చూడండి, ఇది ఎప్పటికీ ఇంతే, జీవితాంతం ఇంక ఇది మారదు. దానికి సైజ్ కూడా లేదు కదా, గింజ కాయల సైజ్ కూడా పెద్దగా లేదు. ఇక్కడ మీరు చూస్తే మొత్తం అవి అక్కడ ఉన్నవి కనిపిస్తున్నాయి. మళ్ళీ ఈ మొక్కను చూడండి, మరి ఈ రైతుకి చేయటం చేత కాదా, ఎరువే లేదా, బొరానే లేదా, ఎంత అద్భుతంగా ఉన్నది చూడండి.
ఇది బాగుంది కదా, ఈ మొక్కను చూడండి, పర్ఫెక్ట్. ఈ మొక్కను చూడండి. ఇప్పుడు మరి ఇదే పక్కన ఈ పక్క మొక్క వచ్చేసరికి ఎందుకు పెంచలేకపోయాడు రైతు, దానికి వచ్చేసరికి ఎందుకు వచ్చింది, దానికి రెడ్ రిబ్బన్స్ కట్టుకున్న అన్నీ కూడా మీకు కనిపించే రెడ్ రిబ్బన్ ఉన్నాయి కూడా అన్ని ఖరాబ్ అయినాయి, అన్ని ఖరాబ్. సో ఇది ఒక ట్రైబ్, మనం పొలంలో ఉన్నాం. నిన్న ఒక 10 ఎకరాల రైతు, 25 ఎకరాల రైతు, ఈయనకున్నది ఒక 6 ఎకరాలు మాత్రమే. ఇంకొంతమంది 2 ఎకరాలు 3 ఎకరాలు సాగు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది గట్టు, ఇది పొలం ఎండింగ్లో తుమ్మల నాగేశ్వరరావు బంధువులకు సంబంధించిన పొలంలో వాళ్ళు మంచి ఆయిల్ పామ్ వేసుకున్నారు. వాళ్ళు ఎప్పుడో 2005-04 నుంచే వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళు మంచిగా లాభాలు గడిస్తున్నారు. ఈ రైతులు మాత్రం ఇట్లా నష్టపోయారు. మరి ఇది ఎక్కడ జరుగుతున్నది, దీని మీద ఎంక్వైరీ ఏది, ప్రాపర్ చట్టమే లేదు దీనికి. యాక్చువల్గా నకిలీ విత్తనాలు, వరి కానీ, పత్తి కానీ, మిర్చి కానీ, ఇంకేదైనా నకిలీ విత్తనాలు తయారు చేసి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలని ఒక చట్టం ఉన్నది. పీడీ యాక్ట్ పెడుతున్నారు. సరే, అయినా జరుగుతుందా జరగట్లేదు అన్నది పక్కన పెడితే దీనికి అసలు ఒక యాక్టే లేదు. ఒకవేళ ఈ రైతు నష్టపోతే దానికి పరిహారం ఇవ్వాల్సిన దాంట్లో విషయంలో కూడా చట్టమే లేదు. దీనికి మేమేం చేయలేమని అధికారులు చెప్తున్నారు. నాయకులు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. ఇది చాలా పెద్ద సమస్య. ఈ లక్షలాది ఎకరాల్లో ఈ సాగు చేస్తున్న ఈ పామాయిల్ రైతులని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. చాలా మంచి పంట, ప్రజలు కొంత, ఈ రైతులు కొంత ఆర్థికంగా వృద్ధి చెందడానికి, వాళ్ళ జీవితాలను మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడే పంట, ఒక ప్రత్యామ్నాయ పంట. దీన్ని గ్రాడ్యువల్గా నెమ్మదిగా దీన్ని ఇంకా విస్తరిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వం ఆ దిశగా పయనించాలి. కాకపోతే ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలే, ఇక్కడ గవర్నమెంట్ ఏదైనా, లీడర్ ఎవరైనా, ఈ పార్టీలో ఆ పార్టీలో ఉన్న వీళ్ళే పెద్ద బ్రోకర్లుగా తయారైపోయారు. ప్రైవేట్ కంపెనీలను ప్రోత్సహించి ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ని మూసేసే కుట్ర జరుగుతున్నది. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మూసివేతకి దారితీసింది. 99% అది ఆల్రెడీ కొలాప్స్ అయిపోయింది. దీన్ని కూడా తెలంగాణది కూడా అలా చేయడానికి రంగం సిద్ధమవుతున్నట్టు కనబడుతున్నది. తక్షణం దీన్ని అడ్డుకోవాల్సిందిగా రైతు సంఘాల నాయకులు, ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న రైతు సంఘాల నాయకులు దీని మీద ఒక పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలి. దీని మీద ఒక డిస్కషన్ స్టార్ట్ చేయాలి. దీన్ని ఒక ఉద్యమంలాగా, పోరాటంలాగా ముందుకు తీసుకెళ్తేనే ఈ రైతుల సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది. మరో రైతు పొలంలోకి వెళ్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.